హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పొంగల్ కాంబినేషన్లోకి గోట్ చూపిస్తున్నానండి. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది. దానికోసం ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకున్నాను. వాటిని కూడా వేయించుకుంటున్నానండి. కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అది టేస్ట్ బాగుంటుందండి. స్మెల్ మరిగేటప్పుడు మనకి బాగుంటుంది ఇంగువ వల్ల. ముందుగానే ఒక హాఫ్ లెమన్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకుని దీంట్లో వేసేసుకున్నాను పోపులో. దీంట్లోనే టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 స్పూన్ కారపొడి, ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి. ఒక 6-7 మినిట్స్ అలా మరిగించుకుంటే చక్కగా మనకి చిక్కబడిపోతుంది. చూసారు కదా, మంచి కలర్ కూడా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి పొంగల్లోకి ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పచ్చు. పుల్లగా, కారంగా, కొంచెం తీయగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.